ఓకే. సో నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ మనకి ఏం స్టేట్మెంట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో నేను అక్కడ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ అన్నది సేమ్ ఆర్డర్ లో ఉన్నట్టు తీసుకున్నాను. అంటే సేమ్ ఆర్డర్ మీన్స్ మనకి చూడండి ఇక్కడ టైల్ నుండి హెడ్కి వచ్చే పాయింట్ మళ్ళీ మనకి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మనకి నెక్స్ట్ వెక్టర్ యొక్క టైల్ అనేది హెడ్ కోయిన్సిడ్ అయింది. సో అలా ఉంది అంటే మాత్రం సేమ్ ఆర్డర్ లో ఉన్నట్టు. ఓకే. సో అలా సేమ్ ఆర్డర్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైతే థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఆపోజిట్ ఆర్డర్ ఆ రివర్స్ ఆర్డర్ లో కానీ రిప్రజెంట్ చేస్తే సో ఆ వెక్టర్ ఏదైతే ఉందో అది రిజల్టెంట్ అంటాం. ఓకే. సో ఆ రిజల్టెంట్ మనకి ఏమవుతుందంటే రిజల్టెంట్ ఆర్ సమ్ అని అంటాం. ఓకేనా. ఆ రిజల్టెంట్ ఆర్ సమ్ అన్నది మనకి ఏం ఇస్తుందంటే ఎడిషన్ ఆఫ్ టూ వెక్టర్స్ యొక్క వాల్యూ ఎంతైతే మనకు చూపిస్తుందో ఆ రిజల్టెంట్ అన్నది ఆ సింగిల్ వెక్టర్ ఏదైతే ఉందో సేమ్ అంతే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో సేమ్ అదే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది రిజల్టెంట్ ఇండికేట్ చేస్తుంది. అది మనకి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ ద్వారా మనం డిరైవ్ చేసాం. సో మనకి ఇంకోటి కూడా ఉంది, లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్. లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుందంటే ఏవైనా త్రీ వెక్టర్స్ ఏవైతే రిప్రజెంట్ చేస్తామో ఆ త్రీ వెక్టర్స్ కూడా సేమ్ ఆర్డర్ లో కానీ మనం తీసుకున్నట్టయితే సో దాని యొక్క వెక్టార్ సమ్ ఏదైతే ఉందో ఆ వెక్టార్ సమ్ అన్నది జీరోకి ఈక్వేట్ అవుతుంది. అలానే ఆ బాడీ అనేది ఏదైతే త్రీ వెక్టర్స్ యాక్ట్ అవుతుందో ఆ బాడీ అన్నది ఈక్విలిబ్రియం ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో అలాంటి కండిషన్ లో మనకి రిజల్టెంట్ అన్నది డైరెక్ట్ గా జీరో అయిపోతే ఆ వెక్టార్ సమ్ అన్నది జీరో అయిపోతుంది. సో బాడీ అన్నది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నదని చెప్పుకోవడానికి లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పేసి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ యొక్క అప్లికేషన్. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ ని బేస్ చేసుకొని టూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాము, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఇది సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 చూసినప్పటికి టూ ఫిగర్స్ ఇచ్చాడు, ఇది ఏ ఇది బి ఫిగర్స్. ఓకే. సో యాడ్ వెక్టర్స్ బై ట్రయాంగిల్ బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అన్నాడు. ఇది గ్రాఫికల్ మెథడ్. ఓకే. గ్రాఫికల్ మెథడ్ చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తాం, ఇది ఫస్ట్ ఫిగర్ కి. ఓకే. సో మనం యూజింగ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ మనకి ఏం చెప్పింది, స్టేట్మెంట్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. సో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ కానీ మనకి అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది సేమ్ ఆర్డర్ లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో నేను కన్స్ట్రక్ట్ చేస్తాను. ఫస్ట్ వెక్టర్ క్యూ బార్ నేను తీసుకుంటున్నాను. అలానే నేను చెప్పాను అనదర్ వెక్టర్ ఏదైతే పీ బార్ ఉందో అది ఈ హెడ్ కి అంటే ఈ పీ బార్ యొక్క టైల్ అనేది కోయిన్సైడ్ అవ్వాలి. అదే విధంగా మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలి. డైరెక్షన్ మాత్రం చేంజ్ చేయకూడదు. ఇది పీ బార్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ఏదైతే థర్డ్ సైడ్ ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది రివర్స్ ఆర్డర్ లో తీసుకోవాలి. సో ఇది మనకి గ్రాఫికల్ మెథడ్ బై యూజింగ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సో రిజల్టెంట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, వెక్టర్ సమ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. సో మనకి ఆ ఫార్ములా అనేది ఇది పీ బార్ ప్లస్ క్యూ బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాసెస్ లో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ వస్తుంది. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ వచ్చేసరికి మాత్రం మనం అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. దాని మీద కూడా మనం గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి బి క్వశ్చన్ చూడండి. బి క్వశ్చన్ లో మనకి ఏమన్నాడు, ఫస్ట్ వెక్టర్ క్యూ బార్ పీ బార్ ఇచ్చాడు, టూ వెక్టర్స్ కూడా టైల్ దగ్గర కోయిన్సైడ్ అయింది. సో మనకి కావాల్సింది మళ్ళీ మనం ట్రయాంగిల్ లో యూజ్ చేసి దీని యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వెక్టర్ మనం ఏం చేస్తామంటే సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో క్యూ బార్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఓకే. క్యూ బార్. నెక్స్ట్ పీ బార్ యొక్క టైల్ పాయింట్ ఏమవ్వాలి, అది క్యూ బార్ యొక్క హెడ్ పాయింట్ కోయిన్సైడ్ అవ్వాలి. సో పీ బార్ ఏదైతే ఉందో అది మనం ప్యారల్ గా డిస్ప్లేస్ చేద్దాం వితౌట్ చేంజింగ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్. సో ఇది పీ బార్ అవుతుంది. సో ఈ టూ వెక్టర్స్ కూడా అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది ఆపోజిట్ ఆర్డర్ లో తీసుకోవాలి. సో ఇది సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి సో యారో మాత్రం ఇటుపక్క పెట్టుకోకుండా ఆపోజిట్ ఆర్డర్ లో మనం రిప్రజెంట్ చేస్తే ఇది రిజల్టెంట్ అవుతుంది. రిజల్టెంట్ ఇది ఫస్ట్ వెక్టర్ సమ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. ఇది మనకి దీని సొల్యూషన్ ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 కి వచ్చినట్టయితే చూడండి, మళ్ళీ ట్రయాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను డ్రా చేశాను యూజింగ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సో పీ బార్ అండ్ ఆర్ బార్ అన్నది మనకి అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ చేసే, బట్ క్యూ బార్ అన్నది ఆపోజిట్ ఆర్డర్ లో ఉందా రివర్స్ ఆర్డర్ లో ఉంది. ఓకేనా. ఇది రిప్రజెంట్ చేస్తుంది రిజల్టెంట్, ఇది క్యూ బార్. సో ఇప్పుడు మనకి అందులో ఆప్షన్స్ ఇచ్చారు, ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేసి ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇందులో మనకి ఏమవుతుంది, క్యూ బార్ అన్నది రిజల్టెంట్ కదా. సో రిజల్టెంట్ ఎల్హెచ్ఎస్ ఉంటుంది కాబట్టి వెక్టర్ సమ్ ఆఫ్ అదర్ వెక్టర్స్ అన్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి కరెక్ట్ అన్నాడు. ఓకే.
జేఈ అడ్వాన్స్డ్ లో అడుగుతాడు అలాంటి బిట్స్ ఎక్కువ మల్టీ కరెక్ట్ టైప్ క్వశ్చన్స్. సో ఇందులో రిజల్టెంట్ ఫస్ట్ ఏమన్నాడు క్యూ బార్, అలానే నెక్స్ట్ వెక్టార్ సమ్ ఏమవుతుంది పీ బార్ ప్లస్ క్యూ బార్ కాబట్టి బి అన్నది కరెక్టే. అలానే నెక్స్ట్ ఈ ఫార్ములా అనేది మనం అలా రాసుకోవచ్చు, ఈ ఫార్ములా క్యూ బార్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ అన్నప్పుడు మరి ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ బార్ మైనస్ పీ బార్ కూడా అవుతుంది కదా. ఈ ఆప్షన్ ఇక్కడే దీని తర్వాత చూడండి దీన్ని జస్ట్ ఇంటర్చేంజ్ చేసే వాల్యూస్. సో రిజల్టెంట్ వాల్యూ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ బార్ మైనస్ పీ బార్ కూడా కరెక్టే. సో బి అండ్ సి ఆర్ ద ఆప్షన్స్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ క్వశ్చన్.